అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు మీకు ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మీకు రెండు రైస్ రెసిపీస్ అనేది తీసుకొచ్చాను. ఒకటి ఏంటంటే మనం ఈజీగా చేసుకునేలాగా ఆనియన్స్ యూజ్ చేయకుండా ఈ కార్తీక మాసం పాటించే వాళ్ళు అది ఈజీగా చేసుకొని అప్పటికప్పుడు తినేయచ్చు వేడివేడిగా. ఇంకోటి ఏంటంటే మనం పిక్నిక్కి వాటికి వెళ్ళేటప్పుడు మనం సింపుల్గా త్వరగా హడావిడి ఏమీ లేకుండా త్వరగా అయిపోయేలాగా ఈ ఐటెం అనేది చేసేసి విత్ కర్రీ చేసుకొని మనం బాక్స్ పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ 2 ఐటమ్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఏంటి అంటున్నాను కదా, ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ పులిహోర ఇప్పుడు మనకు ఉసిరికాయలు అనేవి బాగా సీజనల్గా బాగా దొరుకుతాయి కదా. సో అవి తినటం వల్ల కూడా మనకి సి విటమిన్ బాగా అందుతుంది కదా దాని నుంచి. సో అది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. అవి కూడా మనకి మంచిగా హెల్ప్ అవుతుంది మన హెల్త్ పరంగా. సో దాంతో పులిహోర చేయటం విత్ కర్రీ వచ్చేసరికి పులిహోరకి ఎప్పుడు దానిలోకి ఆలు కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో అది కూడా మీకు మసాలా ఆలు అనేది చూపించాను. సో 2 మీరు చూడండి. ఈ కార్తీక మాసం స్పెషల్గా మనకి త్వరగా అయిపోయేలాగా ఉంటుంది. ఇదిగోండి మన ఎమ్మి పులిహోర అనేది ఎంత బాగా రెడీ అయిపోయింది కదా, చూడండి. మాటలు చాలా టేస్ట్గా ఉంది, చూసారు కదా. ఈ ఆమ్లా రైస్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. మనం రెగ్యులర్గా చేసుకునే లెమన్ రైస్, టామరిన్ రైస్ కన్నా ఇది అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఉసిరికాయలు ఉండే పులుపు వగరు అన్నది మనకు కలిసి చాలా టేస్ట్గా ఉంది. మనకి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇది చేసుకొని మనం బయట ఇప్పుడు వనభోజనాలకి కార్తీక మాసానికి అయితే సింపుల్గా అయిపోతాయి. ఓ హడావిడి లేకుండా వెళ్ళే కంగారు ఉంటుంది, ప్లస్ వంట అవ్వాలి కాబట్టి అలా అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ 2 ఐటమ్స్ అంటే ఫస్ట్ ఈ ఆమ్లా రైస్ విత్ కర్రీ చేసేసుకోవచ్చు. లేదు ఆనియన్స్ స్కిప్ చేసేయాలి కర్రీతో అనుకుంటే పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. పెరుగు కూడా చాలా బాగుంటుంది. తాలింపు అన్నంతో అయితే పెరుగు అనేది చాలా బాగుందండి, నేను తిన్నాను, అసలు చాలా టేస్ట్గా ఉంది. తాలింపు అన్నంతో గడ్డ పెరుగు అది కలుపుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంది. సో ఇలా మనం కర్రీలో ఆనియన్స్ తినకూడదు, తినము, మేము నెలంతా చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఏంటంటే తాలింపు అన్నం జస్ట్ అది ఒక అన్నం ఎలాగో వండుతాం కాబట్టి అదే ఆమ్లా రైస్ కోసం కొంచెం ఎక్కువ వండుకొని దాన్ని తాలింపు వేసేసుకొని కొంచెం గడ్డ పెరుగు అనేది బాక్స్లో పెట్టేసుకుంటే మనం ఈజీగా పిక్నిక్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, తప్పకుండా చూసేసేయండి మన ఛానల్లో. సో అంతకన్నా ముందు మీరేం చేయాలి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అంతే. సో వీడియో అంతా చూసాక లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ డూ దట్ రెసిపీస్. సో ఇప్పుడైతే త్వరగా అయిపోయే మన తాలింపు అన్నం అనేది చూపించేస్తాను వితౌట్ ఆనియన్స్. ఉల్లిపాయ ఎక్కడ యూజ్ చేయకుండా నెలంతా చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని దానిలో మనం వేరుశెనగ గుళ్ళు వేసుకొని, వేరుశెనగ గుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో మనకి తగులుతూ క్రంచీగా ఉంటుంది అన్నం అనేది. వేరే కూర ఏమి మనం ఇందులో వేసుకోం కాబట్టి దీంతోనే మనకి సరిపోతుంది. నెక్స్ట్ తాలింపు దినుసులు ఉంటాయి కదా, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, యాజ్ యూజువల్గా అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే కాబట్టి కొంచెం మన అన్నం క్వాంటిటీని బట్టి పెంచుకోవాలి, ఎక్కువ అనేది వేసుకోవాలి. సో ఇవి ఒక 50% వేగినాక మనం జీడిపప్పు అనేది వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇవి వేగినాక ఇంకా మనం చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. నూనెలో కొంచెం మనకి బాగా ఫ్రై అయితే ఆ కారం అనేది పట్టి అన్నానికి కూడా మంచిగా పడుతుంది. సో పచ్చిమిర్చి
నెక్స్ట్ కరివేపాకు మొత్తం తాలింపులోనే ఉంటుందండి మనం చేసుకునే ప్రాసెస్ అంతా. అన్నం మనం రెగ్యులర్గా వండుకుంటాం కదా, ఏ రైస్ అయినా పర్వాలేదు. మనం ఏ రైస్ తింటే ఆ రైస్తో అయినా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ కార్తీక మాసం ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కదా, నీరసంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు వేరేగా వండాలి, మనం వేరేగా వండుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటే ఈజీ అవుతుంది పని అనేది. సో ఈ గ్రీన్ చిల్లీ యాడ్ చేసినాక కొంచెం రెడ్ చిల్లీస్, సాల్ట్ అనేది మనం అన్నం క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. లేదంటే అన్నం మొత్తం అందరికీ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఎక్కువ వండేటప్పుడే అన్నంలోనే కొంచెం చిన్నగా నూనె, సాల్ట్ అనేది అందులో వేసేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడైతే నేను చేసేది కొంచెం కాబట్టి తాలింపులో వేసాను. సో ఇదిగోండి, ఇక్కడ అన్నం అనేది యాడ్ చేసేసాను. ఇది రెగ్యులర్ రైసే అండి, బాస్మతి కాదు. ఈ రెగ్యులర్ రైస్తోనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికైతే మనం వేరే కర్రీ ఏమీ అవసరం లేదు. దీనిలో ఉన్న పలుకులు అనేవి మన నోటికి క్రంచీగా తగిలి చాలా చాలా టేస్ట్గా అనిపించింది. సో దీనికి కాంబినేషన్గా మనం ఇంకా పెరుగు, గడ్డ పెరుగు లాంటిది ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను. సో మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే ఇలా తీసేసుకున్నా పర్వాలేదు. సో ఇది నెక్స్ట్ మనం ఫస్ట్ పొటాటో కర్రీ అనేది చేసేసుకుందాం. పొటాటోస్ మనం ఇక్కడైతే నేను ఒక 3 పొటాటోస్ తీసుకున్నాను, 3 బంగాళదుంపలు. అందులో అవి మునిగే వరకు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా దానిలోకి కట్ చేసుకోవాల్సిన ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకుంటే పని అనేది సులువుగా పెట్టి ఉడికించుకున్నాక మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలి. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇదిగో మనకి ఆల్మోస్ట్ కొంచెం బాయిల్ అయిపోయినట్టున్నాయి. ఈలోగా మనం రెడీ చేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు చాలు. ఇంకా బాండీ పెట్టేసుకొని మనం అందులో కర్రీకి కావాల్సిన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని నెక్స్ట్ దానిలో 1 బై 1 అన్నీ యాడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా ప్రతి కూరకి వేసేలాగా పోపు దినుసులు అనేవి వేసుకోవటం. దీనిలో కూడా పోపు దినుసులు వచ్చేసరికి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపు అనేది ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఎలాగో బంగాళదుంప మనము ఉడికించుకున్నాం కాబట్టి అది పొట్టు తీసేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ తాలింపు అనేది మొత్తం కొంచెం వేగాక ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకొని ఇవి కొంచెం మూత పెట్టి ఆనియన్ అనేది కొంచెం మెత్తబడేదాకా మగ్గించుకున్నాక మనం ఆల్రెడీ ఉడికించుకొని తోలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నవి, అవి వేసుకోవడానికి ముందు మనం సాల్ట్ అలాగే కొంచెం పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ ముక్కలు అనేవి వేసేయచ్చు, బంగాళదుంపల ముక్కలు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం అనేది స్కిప్ అయిందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించాక ఈ పొటాటో అనేది వేసేసి మనం కలుపుకొని కాసేపు మూత పెట్టేసి మగ్గించుకున్నప్పుడు ఈలోగా మనం కొంచెం శనగపిండి అనేది తీసుకున్నాం కదా, ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం కారం వేసేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఈలోగా కర్రీ చూస్తే చూడండి మొత్తం మగ్గి కొంచెం బాగుంది కదా.
ఇక లాస్ట్ అండ్ ఫైనల్ దీనిలో కొంచెం కారం వేసేసి మనం ఇంకా విడిగా ఇంకేం వేయవసరం లేదు. కారం వేసేసినాక ఈ మిశ్రమం అనేది వేసి కొంచెం కలబెట్టుకొని పచ్చివాసన పోయేలా కలబెట్టేసుకుంటే మన పులిహోరలోకి అనేది ఈ పొటాటో కర్రీ బాగా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులిహోరలోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బంగాళదుంప కూర. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆమ్లా రైస్. దీనికోసం నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలుగా మనం రెగ్యులర్గా వాడే రైస్ అయినా సరే పర్వాలేదు. నేనైతే దీనిలో 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసి ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టానండి. ఇది మామూలుగా కూడా మనం ఉడికించుకోవచ్చు. ఈలోగా అన్నం రెడీ అయ్యేలోగా మనం ఈ ఉసిరికాయలు అనేవి మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా తురిమేది ఉంటే మీ దగ్గర ఈ తురిమే దాంతో మనం ఈజీగా గ్రైండ్ చేసేయచ్చు, తురిమేయచ్చు అనమాట మొత్తం. లేదు ఈ తురిమేది లేదు అనుకుంటే ఆ ఉసిరికాయ ముక్కల్ని మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసేటప్పుడు కొంచెం అందులో పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఉంటే అవి కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. లేదా తురిమేది ఉంటే ఇలా ఈజీగా మనం ఉసిరికాయ తురుము, నెక్స్ట్ కొంచెం క్యారెట్ తురుము, అంటే అది దేనికంటే ఆప్షనల్, అది కలర్ఫుల్గా కనబడడానికి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపులు, కొంచెం జీడిపప్పు, శనగగుళ్ళు, ఇంకంతే సరిపోతాయి. నెక్స్ట్ ఇదిగో మొత్తం తురిమేసుకున్నాక అలా ఉంది ఈ ఉసిరికాయ. నెక్స్ట్ ఇవన్నీ రెడీ అయినాక మనం తాలింపు ఇంకా రెడీ చేసేసుకోవటానికి కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. సో కొంచెం నెయ్యి అనేది నేను యాడ్ చేశాను. ఈ నెయ్యి కరిగేటప్పుడే మనం కొంచెం ఇది ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఈ నెయ్యి ఆయిల్ అనేది వేడెక్కినాక మనం వేరుశెనగ గుళ్ళు వేసి ఇవి కొంచెం వేగేటప్పుడు యాజ్ యూజువల్గా పోపు దినుసులు అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు, పచ్చెనపప్పు, దీనికి కూడా పోపు అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర అనేది తక్కువ వేసుకోండి. ప్రతి దానిలో జీలకర్ర ఎక్కువ వేస్తే అది జీరా రైస్ అయిపోతుంది. కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని నెక్స్ట్ ఆవాలు ఇవి కూడా వేసినాక దీనికి కారం మనం ఎక్కడ కూడా మనం గ్రైండ్ చేసాం కదా ఉసిరిని, ఆ పులుపు వగరికి తగ్గట్టుగా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి క్వాంటిటీని బట్టి. సో నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అదే అంతా అవి కొంచెం వేగినాక ఈలోగా మీరు ఇక్కడ ఇంగువ ఇష్టపడితే ఇంగువ వేసుకోవచ్చు. నేనైతే అక్కడ స్కిప్ చేశాను, మీరు తర్వాత వేసాను అనమాట. మీరు ఇంగువ వేసుకోవచ్చు, లేదు తినము అనుకుంటే దాన్ని ఇంకా అక్కడ స్కిప్ చేసేయండి. సో ఇదంతా వేగినాక మనం కొంచెం అల్లం ముక్కలు అనేవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా 1 బై 1 ఉసిరి తురుము, క్యారెట్ తురుము మొత్తం వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నాక దానిలో మనం ఈ ఉసిరి అనేది మనకి జుట్టుకి పనిచేస్తుంది మంచిగా. అలాగే మన హెల్త్ పరంగా అంటే మనకి సి విటమిన్గా కూడా మంచిగా మనకి పనిచేస్తుంది. సో విడిగా తినలేము అనుకుంటే ఇలాంటి రైస్ అటువంటివి చేసుకొని తినటం వల్ల కూడా ఎంతో కొంత మన శరీరానికి అందుతుంది కదా. సో అది నెక్స్ట్ ఇవి మొత్తం వేగినాక సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం రైస్ని బట్టి. సేమ్ మనం తాలింపు అన్నంకి ఎలా అయితే చూసుకుంటామో అలాగే దీనికి కూడా పసుపు, దానిలో పసుపు వేయలేదు, ఇదేంటంటే పులిహోర కాబట్టి పసుపు తప్పనిసరి. పసుపు, ఉప్పు మొత్తం చూసుకొని వేసుకున్నాక కొంచెం కలబెట్టుకొని నెక్స్ట్ మనం రైస్ ఎంత యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన ఎమ్మీ ఆమ్లా రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఇదిగోండి అన్నం అనేది యాడ్ చేసేసుకొని సిమ్లో ఒక 1 మినిట్ ఆ 2 మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది, మొత్తం అంతా పట్టేస్తుంది. ఇలా రెడీ అయిందాన్ని మనం బాక్స్లో పికప్ చేసుకొని మన పిక్నిక్ అనేది స్టార్ట్ అయిపోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, హడావిడి లేకుండా. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది మనం పులుపుతో ఉంటుంది కాబట్టి ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఒక ఫుల్ డే అంతా మాత్రం ఉంటుంది మనం ఎంత మార్నింగ్ చేసినా. లాస్ట్ ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటే ఆ వగరు, ఉసిరికాయలో ఉండే వగరు అనేది తగ్గిస్తుంది. సో అది అందుకోసమని లాస్ట్ కొంచెం స్టవ్ ఆఫ్ చేసినాక నిమ్మకాయ అనేది పిండుకోవాలి, లేదంటే మళ్ళీ చేదు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో అది ఓకే. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. దీన్ని ఇంకా మనం బాక్స్లో సర్వ్ చేసేసుకొని పొటాటో కర్రీతో నంచుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇది ట్రై చేయండి, ఈజీగా మనం బాక్స్లో మీద క్యారీ చేయవచ్చు. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.